ವರ್ಷಗಳ ಹೋರಾಟ, 75 ವರ್ಷಗಳ ಕಾನೂನಾತ್ಮಕ ಹೋರಾಟ. ಆದ್ರೆ ಆ ಎಲ್ಲಾ ಕನಸು ಇವತ್ತು ನಿಜ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಹೇಗೆ ಅನ್ನಿಸ್ತಾ ಇದೆ ಅಯೋಧ್ಯ ನಿಮ್ಗೆ? చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద రామ మందిరం ఇక్కడ రామ జన్మభూమిలో అయోధ్యలో మన రాముడికి గుడి 500 సంవత్సరాలు అయిన తర్వాత మనం కట్టుకుంటున్నాం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా ఇక్కడ అట్మాస్ఫియర్ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో ఉత్సాహం పొందుతున్నారో ఇది చూసి చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి రాముడు క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అంత గొప్ప మనిషి మన సివిలైజేషన్కి ఒక నిదర్శనంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగుదాడల్లో నిలుస్తారని భావిస్తున్నాను. ರಾಮನ ಲಕ್ಷಣಗಳನ್ನ ನಾವು ಅಳವಡಿಸ್ಕೋಬೇಕು, ಸ್ವಭಾವನ ನಾವು ಅಳವಡಿಸ್ಕೋಬೇಕು, ರಾಮ ನಡೆದು ಬಂದ ದಾರಿಯನ್ನ ನಾವು ಅನುಸರಿಸಬೇಕು ಅಂತ ಗೋಪಿಚಂದ್ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ರಾಮನ ಜೀವನನೇ ಒಂದು ಹೋರಾಟ ಅನ್ಸತ್ತೆ. ರಾಮ 14 ವರ್ಷಗಳ ವನವಾಸ ಮುಗಿಸಿ ಅಯೋಧ್ಯೆಗೆ ಬಂದ ಅಂತ ವಾಲ್ಮೀಕಿ ರಾಮಾಯಣ ಹೇಳುತ್ತೆ. ಆದ್ರೆ ಆಧುನಿಕ ರಾಮಾಯಣ, ಆಧುನಿಕ ಭಾರತದಲ್ಲಿ 500 ವರ್ಷಗಳ ವನವಾಸ, ಒಂದು ಸರಿಯಾದ ಸೂರು ಇರಲಿಲ್ಲ. ಟೆಂಟ್ನಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ రామనನ್ನ ఇరిಸಲಾಗಿತ್ತು. ఆ ಹೋರಾಟ ఏనన్ಸುತ್ತೆ? అంటే పాపం రాముడికి ఆయన లైఫ్ మొత్తం కష్టాలే ఉండి ఆయన దాని తర్వాత కూడా ఆయనకి పాపం టెంట్ నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఈ టెంపుల్ కలవటం అనేది హోప్ఫుల్లీ ఇంకా వచ్చే కాలంలో ఇది ఇంకా పెరిగి ఈ టెంపుల్ వల్ల మన దేశానికి ఒక రామరాజ్యం లాగా వస్తుందని భావిస్తున్నాను. ಇದರ ಜೊತೆಗೆ 6-7 ಸಾವಿರ ವರ್ಷಗಳ ನಾಗರಿಕತೆನ ವಾಪಸ್ ಮೆಲುಕು ಹಾಕದಂಗೆ ಹಲವಾರು ನಾಗರಿಕತೆಗಳು ಹಾಳಾಗಿ ಹೋಗಿವೆ, ನಶಿಸಿ ಹೋಗಿವೆ. ಅದನ್ನ ಮತ್ತೆ ನಾವು ಜನರಿಗೆ ಪರಿಚಯಿಸೋ ಪ್ರಯತ್ನನೇ ಆಗಿಲ್ಲ. ಆದ್ರೆ ರಾಮ ಮಂದಿರ ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ನಮ್ಮ ನಾಗರಿಕತೆ ಮತ್ತೆ ಜನರಿಗೆ ಹೇಳೋ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದೀವ ನಾವು. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఇంత యాక్టివ్గా ఒక ఇండియన్ సివిలైజేషన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, ఎందుకంటే రాముడు అనేది ఒక మన దేవుడు అని కాకుండా కూడా ఒక మనిషిలాగా చూసుకున్నా కూడా ఆయన అయితే తన అని లేకుండా తన పర్సనల్ లైఫ్ని కన్నా ఎక్కువగా ప్రజల కోసం భావించడం అనేది ప్రతి రూలర్కి, అలాగే ప్రతి కొడుకుకి కానీ ప్రతి ఫ్రెండ్కి కానీ ప్రతి ఎనిమీ ఆర్ వార్లో కూడా ఒక ఎనిమీని ఎట్లా దగ్గరికి తీసుకోవాలి అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇవన్నీ క్వాలిటీస్ డెఫినెట్లీ మన సివిలైజేషన్కి అవసరం. అలాంటి సివిలైజేషన్కి కావాలి అంటే ఇలాంటి మనం రివైవ్ చేసుకోవాల్సిన అవసరం. గోపిచంద్ గారు, తెలుగులోనే ఈ క్వశ్చన్ అడుగుతాను. ఒక పోరాటాన్ని చూసాము యాజ్ ఎ ఇండియన్స్, యాజ్ ఎ హిందువులు. బాబర్ తర్వాత చాలా మంది మందిరాన్ని పడగొట్టారు. 74 టైమ్స్ మందిరాన్ని పడగొట్టారు అని చెప్పారు. కానీ ప్రతిసారి పడగొట్టిన తర్వాత కూడా అక్కడ కొత్త మందిరం వచ్చింది, మళ్ళీ ఒక కొత్త మందిరం వచ్చింది, మళ్ళీ ఒక కొత్త మందిరం వచ్చింది. దాని నుంచి తెలిసేదేమంటే ಭಾರತೀయులు, ಸ್ಪೆಷಲಿ ಹಿಂದೂಗಳು ఎంత ಗಟ್ಟಿಗಾళ్ళు అని. ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ 74 ಬಾರಿ ಬಾಬರ್ ಮಂದಿರ ಒಡೆದು ಹಾಕಿದಾಗ್ಲೂ ಕೂಡ ಭಾರತೀಯರು ಮತ್ತೆ ಮತ್ತೆ ಆ ಮಂದಿರನ ಕಟ್ತಾ ಬಂದ್ರು. ಹಾಗಾದ್ರೆ ಭಾರತೀಯರ, ಅದರಲ್ಲೂ ಹಿಂದೂಗಳ ರಾಮ ಭಕ್ತಿ ಮತ್ತು ಆ ಗಟ್ಟಿತನ ಹೇಗಿತ್ತು ಅಂತ? అంటే నిజంగా ఇన్ని ఏళ్ళ నుంచి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంతమంది వాళ్ళని అనిచేసినా కూడా ఎవరో కొంచెం మంది మా రాముడు ఇంకా బతకాలి, మా రాముడి దగ్గర ఇంకా ఆయనకి మేము అన్నం పెట్టాలి, ఆయన్ని మేము మళ్ళీ చిన్నపిల్లలాగా చూసుకోవాలి, ఆ టెంపుల్ ఎంత చిన్నదైనా పర్లేదు, ఎన్నిసార్లు పడగొట్టినా కూడా మా రాముడి విగ్రహాన్ని మళ్ళీ చూసుకుంటామనే ఒక నమ్మకంతో ఇన్ని ఏళ్ళ నుంచి అవుతున్న అన్యాయాలకు కూడా ఒక చిన్న గ్రూప్ ఎప్పుడూ అలా నిలబడి ఉంది. కాబట్టి ఈరోజు మన సివిలైజేషన్ ఉంది. వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ లాగా ఈరోజు ఈ టెంపుల్ అని భావిస్తున్నాను. ఎందుకంటే బాబర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఔరంగజేబ్ వచ్చినప్పుడు కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏదైతే సివిలైజేషన్ని తొక్కేయడానికి చూశారో వివిధ మంది, వాళ్ళందరినీ తోటి కంపీట్ చేసి వాళ్ళందరూ ఎంత చేసినా, ఎన్నిసార్లు పడగొట్టినా కూడా మళ్ళీ నిల్చోగలిగేది. ఎందుకంటే ఇది సనాతనం, ఇది ఎప్పటికీ ఉంటుంది, ఇది నిత్యం, ఇది సత్యం. కాబట్టి దీన్ని నాశనం కానీ వినాశనం చేసే వాళ్ళు ఎప్పుడు ఉండరు. ఒక మాట ఉంది, తాతగారు చెప్పేవారు, నా టైంలో రామ మందిరం అయితే బాగుండు అని.
నాన్న చెప్పేవాడు నా టైంలో రామ మందిరం అయితే బాగుండు అని. కానీ ఇప్పటి జనరేషన్ అదృష్టం ఏమంటే రామ మందిరం అయింది, రాములల్లా ప్రతిష్టాపన ప్రాణ ప్రతిష్టాపన అవబోతా ఉంది. హౌ లక్కీ దిస్ జనరేషన్ ఇస్. జనరేషన్ ఇస్ వెరీ వెరీ లక్కీ అండ్ ఐ హోప్ ఈ టెంపుల్ ద్వారా మనకి ఏదైతే మన హిస్టరీ మర్చిపోతున్నామో అది మళ్ళీ రివైవ్ చేసుకునే అవకాశం ఉందని జరుగుతుంది. అలాగే నేను ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈరోజు ప్రాణ ప్రతిష్టకి రావటం అనేది నాకు చాలా చాలా సంతోషం. ఇది ಎನ್ನೋ ಜನ್ಮల ಪುಣ್ಯ అని నేను ಭಾವಿಸ್ತೇನೆ. ಇಂకొಕ ಪ್ರಶ್ನೆ ಅಡಗ್ತಾನೆ. ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಏನಾಗಿತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ತಾತರ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ರಾಮ ಮಂದಿರ ಆಗಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತೇನೋ ಅನ್ನಿಸ್ತಿತ್ತು, ತಂದೆಯ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ರಾಮ ಮಂದಿರ ಆದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತೇನೋ ಅನ್ನಿಸ್ತಿತ್ತು. ಆದ್ರೆ ಈಗಿನ ಜನರೇಷನ್ ಆ ಅದೃಷ್ಟನ ಕಣ್ತುಂಬಿಕೊಳ್ತಾ ಇದೆ, ರಾಮ ಮಂದಿರ ಆಗ್ತಾ ಇದೆ, ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಆಗ್ತಾ ಇದೆ. ನಾವೆಲ್ಲರೂ ಲಕ್ಕಿ, ನಾವೆಲ್ಲರೂ సౌభాగ్యవంతులు ಅಂತ గోపిచంద్ ಅವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఇప్పటి అయోధ్యానికి 5 ఏళ్ల వెనకాలన్న అయోధ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడైతే పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి, ఫ్లైఓవర్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్ వచ్చింది, పెద్ద రైల్వే స్టేషన్ వచ్చింది, రామరాజ్యం వచ్చిందా ఇక్కడి అయోధ్య మందికి? అంటే ప్రజల మనసుల్లో రాముడు ఉంటే అప్పుడు రామరాజ్యం వచ్చినట్టు. ప్రజలు ఆయన్ని నిజంగా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా ఆలోచించినప్పుడే మనకి రామరాజ్యం వస్తుంది. అంతేగాని మనం రోడ్లు కట్టుకున్నందువల్ల, భవనాలు కట్టుకున్నాం డెఫినెట్లీ మనకి రాముడిని మనం తలుచుకుంటే, రాముడి బాటలో మనం నడిచినప్పుడు మనకి రామరాజ్యం వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.